ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. వరుసగా బలమైన జట్లను ఓడిస్తూ క్రికెట్ చరిత్రలో తన స్థానం మరింత బలపరుస్తోంది. కానీ ఈ విజయాల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరనేది ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఆఫ్ఘన్ క్రికెట్లో మార్పు తెచ్చిన మాస్టర్ మైండ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు చిన్న జట్టుగా పరిగణించబడింది. కానీ ఇటీవల జరిగిన అంతర్జాతీయ టోర్నమెంట్లలో వరుసగా బలమైన జట్లను ఓడిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విజయాల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ప్రస్తుత ఆఫ్ఘన్ కోచ్ జొనాథన్ ట్రాట్. 2022లో ఆఫ్ఘన్ జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన ట్రాట్ కొద్ది కాలంలోనే జట్టును పూర్తిగా మార్చేశారు. అంతకు ముందు సున్నితమైన జట్టుగా కనిపించిన ఆఫ్ఘన్ ఇప్పుడు మేజర్ టీంలకు తలంచకుండా గెలుపు కోసం పోరాడుతోంది. 2023 వన్డే ప్రపంచ కప్లో ఆఫ్ఘన్ సంచలనం, 2023 వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను ఓడించి ప్రపంచ క్రికెట్లో కొత్త చరిత్ర రాశారు. ముఖ్యంగా ఇంగ్లాండ్పై ఆఫ్ఘన్ విజయం భారీ షాక్ అని చెప్పాలి. ఈ విజయం తర్వాతే ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘన్ను చిన్న జట్టుగా తీసి పారేయడం ఆగిపోయింది. ఐసీసీ టోర్నమెంట్లలో ఆఫ్ఘన్ హవా పెరుగుతోంది. బంగ్లాదేశ్పై తొలిసారి వన్డే సిరీస్ గెలిచింది. పాకిస్తాన్ ఓడించి మొదటి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. 2024 టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్కు వెళ్లింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ను ఓడించి మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహమ్మద్ నబీ వంటి బౌలర్లను ప్రత్యేక వ్యూహాలతో మరింత జట్టును మార్చారు. పేసర్లకు ప్రాక్టీస్ సెషన్లను మెరుగుపరిచారు. ఫాస్ట్ బౌలింగ్లో కొత్త టెక్నిక్లను నేర్పించారు. టాప్ టీంలతో ఆడేటప్పుడు భయపడకుండా పోరాడే విధంగా ఆటగాళ్లను మానసికంగా బలోపేతం చేశారు. ఆఫ్ఘన్ టీం అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొనేలా తయారు చేశారు. ఆఫ్ఘన్ టీం ఫీల్డింగ్ పరంగా బలహీనంగా ఉండేది. ట్రాట్ మ్యాచ్ బోయిల్ అవుతున్నప్పుడు ఎక్కడా తప్పిదం జరగకూడదు అనే దృక్పథాన్ని తీసుకొచ్చారు. ఫీల్డింగ్ ప్రాక్టీస్లను మరింత కఠినతరం చేసి ఫీల్డింగ్లో మెరుగుదల తెచ్చారు. ఇప్పటికే ఇంగ్లాండ్ను ఓడించి పెద్ద షాక్ ఇచ్చిన ఆఫ్ఘన్ మరిన్ని బలమైన జట్లను కంగారు పెట్టే అవకాశం ఉంది. జట్టు సెమీఫైనల్ రేస్లో నిలవగలదా? ఆఫ్ఘన్ జట్టు ఒక మొదటి ఐసీసీ ట్రోఫీ గెలవగలదా? ఇవన్నీ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ట్రాట్ ఆఫ్ఘన్ జట్టును కొత్త లెవెల్కు తీసుకెళ్లారు. మొత్తానికి ఆఫ్ఘన్ క్రికెట్ జట్టు ఒక చిన్న జట్టు కాదు, ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో కీలకంగా మారింది. ట్రాట్ వ్యూహాలతో ముందుకెళ్తున్న ఈ జట్టు టాప్ టీంలకు ఇంకా ఎన్నో షాకులు ఇవ్వడం ఖాయం.